థర్మోడైనమిక్స్ ఐసీ ఇంజిన్ performance of IC engine performance అంటే ద ఇండికేషన్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ సక్సెస్ ఫర్ ద వర్క్ అసైన్డ్. అంటే కెమికల్ ఎనర్జీ ఆఫ్ ఫ్యూల్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ హీట్ ఎనర్జీ, దట్ హీట్ ఎనర్జీ ఈజ్ అగైన్ కన్వర్టెడ్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. ఇలా కన్వర్ట్ అవుతున్నప్పుడు ఆ డిగ్రీ ఆఫ్ వర్క్ అనేది ఏ విధంగా సక్సెస్ అవుతుంది అనేది మనకి ఇంజిన్ పెర్ఫార్మెన్స్లో తెలుసుకోవచ్చు. ఈ బేసిక్ పెర్ఫార్మెన్స్ పారామీటర్స్ తీసుకుంటే పవర్ అండ్ మెకానికల్ ఎఫిషియన్సీ, ఇవి బేసిక్ పారామీటర్స్. పవర్ అండ్ మెకానికల్ ఎఫిషియన్సీ, స్పెసిఫిక్ అవుట్పుట్, ఎయిర్ ఫ్యూయల్ రేషియో, థర్మల్ ఎఫిషియన్సీ అండ్ హీట్ బ్యాలెన్స్, స్పెసిఫిక్ వెయిట్, మీన్ ఎఫెక్టివ్ ప్రెజర్, టార్క్, వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ, స్పెసిఫిక్ ఫ్యూయల్ కన్జంప్షన్స్, ఎగ్జాస్ట్ ఎమిషన్స్. బేసిక్ పెర్ఫార్మెన్స్ పారామీటర్స్ చూసుకుంటే అవి టార్క్, అలాగే పవర్ అవుట్పుట్లో వచ్చేసరికి బ్రేక్ పవర్, ఇండికేటెడ్ పవర్, ఫ్రిక్షన్ పవర్ వస్తాయి. మీన్ ఎఫెక్టివ్ ప్రెజర్లో వచ్చేసరికి బ్రేక్ మీన్ ఎఫెక్టివ్ ప్రెజర్, ఇండికేటెడ్ మీన్ ఎఫెక్టివ్ ప్రెజర్ ఉంటాయి. ఎఫిషియన్సీలో వచ్చేసరికి థర్మల్ ఎఫిషియన్సీ, మెకానికల్, వాల్యూమెట్రిక్, వీటితో పాటు ఎయిర్ స్టాండర్డ్ అండ్ రిలేటివ్ ఎఫిషియన్సీస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఫ్యూల్ కన్జంప్షన్స్లో ఫ్యూల్ ఎయిర్ రేషియో, దీన్ని మనం ఎయిర్ ఫ్యూయల్ రేషియో అని కూడా అనవచ్చు. టోటల్ ఫ్యూల్ కన్జంప్షన్స్, స్పెసిఫిక్ ఫ్యూయల్ కన్జంప్షన్స్, ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బేసిక్ పెర్ఫార్మెన్స్ పారామీటర్స్. టార్క్ వచ్చేసరికి ద మూమెంట్ యాక్టింగ్ ట్యాంజెన్షియల్లీ విచ్ కాజ్ ఏ రోటరీ మోషన్. అంటే ట్యాంజెన్షియల్ మూమెంట్ ఎప్పుడైతే అవుతుందో మనకి దానివల్ల ఏమవుతుందంటే రోటరీ మోషన్ వస్తుంది. ఈ ట్యాంజెన్షియల్ మూమెంట్ని మనం టార్క్ అంటున్నాం అన్నమాట. దీన్ని మనం ఫోర్స్ ఇంటూ రేడియస్లో కూడా ఎక్స్ప్రెస్ చేస్తాం. ట్యాంజెన్షియల్ మూమెంట్ యాక్టింగ్ ఇట్ కాజెస్ ద రోటరీ మోషన్, ద మూమెంట్ యాక్టింగ్ ట్యాంజెన్షియల్లీ, దాన్ని మనం టార్క్ అని అనొచ్చు. ఇందులో మనకి ఎలా మెజర్ చేస్తాం? మెజర్ యూజింగ్ ద థర్మోమీటర్స్ని ఇచ్చేసి టార్క్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఫోర్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. థర్మోమీటర్ని బేసిక్గా ఫోర్స్ని చేస్తాం. మనకి ఎలాగా రేడియస్ తెలుసు కాబట్టి ఫోర్స్ ఇంటూ రేడియస్ తీసుకుంటే టార్క్ వస్తుంది. దీనివల్ల మనకి టార్క్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఫోర్స్ తెలిస్తే. అందుకనే ఈ డైనమోమీటర్స్ అంటే మెయిన్గా మనకి టార్క్ని మెజర్ చేయడానికి ఇచ్చేస్తాం కాబట్టి ఇందులో ట్రాన్స్మిషన్ టైపు, అబ్జర్వేషన్ టైప్ ఉంటాయి. అబ్జర్వేషన్ టైప్లో వచ్చేసరికి హైడ్రాలిక్, ఎడ్డీ కరెంట్ టైపు, ప్రోనీ బ్రేక్, రోప్ బ్రేక్ ఇది. నెక్స్ట్ ప్రోనీ బ్రేక్ ఉన్నాయి. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైనమోమీటర్స్. నెక్స్ట్ పవర్ అవుట్పుట్. పవర్ డెఫినేషన్ చూసుకుంటే పవర్ ఈజ్ ద డిఫైన్డ్ యాజ్ ద రేట్ ఆఫ్ డూయింగ్ ఆఫ్ వర్క్. పవర్ అనేది రేట్ ఆఫ్ డూయింగ్ ఆఫ్ వర్క్ అంటాం. ఇక్కడ P ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై టైం. ఇది పవర్కి బేసిక్ డెఫినేషన్. దీన్ని జనరల్గా జౌల్స్ పర్ సెకండ్ అంటాం కాబట్టి వెంటనే వాట్స్లోకి మనం మార్చుకోవచ్చు అనమాట. అంటే పవర్కి యూనిట్స్ వాట్స్, లేదంటే జౌల్స్ పర్ సెకండ్ అని కూడా అనొచ్చు. మనకి SI యూనిట్స్ వచ్చేసరికి వాట్స్ వస్తుంది అనమాట. నెక్స్ట్ డెఫినేషన్ వచ్చేసరికి ద ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ ఇంటూ లీనియర్ వెలాసిటీ. నెక్స్ట్ పవర్కి ఈక్వేషన్ ఫోర్స్ ఇంటూ లీనియర్ వెలాసిటీ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇది కూడా మనకి వాట్స్లోనే ఎక్స్ప్రెస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ థర్డ్ డెఫినేషన్ వచ్చేసరికి ప్రోడక్ట్ ఆఫ్ టార్క్ ఇంటూ యాంగులర్ వెలాసిటీ. ప్రోడక్ట్ ఆఫ్ టార్క్ ఇంటూ యాంగులర్ వెలాసిటీ వేసుకుంటే ఇది కూడా మనకి వాట్స్లోనే ఎక్స్ప్రెషన్ చేసుకోవచ్చు. ఇవి 3 డెఫినేషన్స్ కరెక్ట్. అక్కడ ఇచ్చిన డేటాను బట్టి మనం ఈ ఫార్ములాస్ని యూజ్ చేసుకుని మనకి పవర్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట, అవుట్పుట్ పవర్. ఇందులో టైప్స్ వచ్చేసరికి పవర్స్ బ్రేక్ పవర్, ఇండికేటెడ్ పవర్, ఫ్రిక్షన్ పవర్ అనేది 3 టైప్స్ ఉన్నాయి. నెక్స్ట్ బ్రేక్ పవర్ అనేది చూద్దాం. బ్రేక్ పవర్ అంటే ద పవర్ అవైలబుల్ ఎట్ ద అవుట్పుట్ షాఫ్ట్ ఆఫ్ ద ఇంజన్ ఈజ్ నోన్ యాజ్ బ్రేక్ పవర్. అవుట్పుట్ షాఫ్ట్ దగ్గర మనకి ఎంతైతే పవర్ అవైలబిలిటీ ఉందో దాన్ని, ఇంజన్ యొక్క అవుట్పుట్ షాఫ్ట్ దగ్గర ఎంతైతే పవర్ ఉందో దాన్ని మనం బ్రేక్ పవర్ అంటాం అనమాట. ఇది జనరల్గా కిలో వాట్స్లో కానీ వాట్స్లో కానీ ఎక్స్ప్రెస్ చేస్తాం. వన్ బ్రేక్ హార్స్ పవర్ అంటే 1 బ్రేక్ హార్స్ పవర్ అంటే 736 వాట్స్. ఇంజిన్ కెపాసిటీస్ని లేకపోతే మోటార్ కెపాసిటీని జనరల్గా హార్స్ పవర్లో ఎక్స్ప్రెస్ చేస్తారు కాబట్టి 1 హార్స్ పవర్ ఈజ్ ఈక్వల్ టు 736 వాట్స్. ఇది ఎక్కువగా కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కూడా ఎక్కువ ఇస్తున్నాడు. ఈ వాల్యూ అనేది మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. 736 వాట్స్ అనేది గుర్తుంచుకోవాలి, 1 హార్స్ పవర్. ఇక్కడ మ్యాథమెటికల్ ఫార్ములా వచ్చేసరికి బ్రేక్ పవర్కి 2π/NT/60. ఇక్కడ N అనేది రివల్యూషన్స్ పర్ మినిట్, షాఫ్ట్ యొక్క రొటేషనల్ స్పీడ్ వస్తుంది. T అంటే టార్క్ అనేది న్యూటన్ మీటర్స్లో కానీ లేదంటే జౌల్స్లో కానీ ఎక్స్ప్రెస్ చేస్తారు. నెక్స్ట్ ఇండికేటెడ్ పవర్ అనేది ఇట్ ఈస్ ద పవర్ డెవలప్డ్ ఇన్ ద ఇంజిన్ సిలిండర్ అండ్ దస్
ఫార్మ్స్ ద బేసిస్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ ద కంబషన్ ఎఫిషియన్సీని బట్టి దీన్ని ఎవల్యూషన్ చేస్తూ ఉంటున్నారు. అలాగే ఆర్ ద హీట్ రిలీజ్ ఇన్ ద ఇంజిన్ సిలిండర్, అంటే ఫ్యూల్ ఎనర్జీ అనేది ఇంజిన్ సిలిండర్లో ఎంత రిలీజ్ అవుతుంది దాన్ని బట్టి ఎవల్యూషన్ చేసి ఇండికేటెడ్ పవర్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఐపీ ఈజ్ ఈక్వల్ టు PMLAN/60. ఇక్కడ K అనేది నెంబర్ ఆఫ్ సిలిండర్స్ని ఇండికేట్ చేస్తుంది, అంటే PLANK/60. మీన్ ఎఫెక్టివ్ ప్రెజర్, అలాగే లెంత్ ఆఫ్ స్ట్రోక్, ఏరియా ఆఫ్ పిస్టన్, N రెవల్యూషన్ పర్ మినిట్, అండ్ K అంటే నెంబర్ ఆఫ్ సిలిండర్స్ బై 60 చేసుకుంటాం. ఇక్కడ 60 అనేది RPM రెవల్యూషన్ పర్ మినిట్ కాబట్టి కన్వర్షన్ 60 చేసుకుంటాం అనమాట. ఇక్కడ PM అంటే మీన్ ఎఫెక్టివ్ ప్రెజర్ Nm/m², లెంత్ ఆఫ్ స్ట్రోక్ అంటే మీటర్, ఏరియా అంటే ఏరియా ఆఫ్ పిస్టన్ m². ఇక్కడ N అనేది అది ఇంపార్టెంట్. ఇక్కడ N వాల్యూ అనేది పర్ 4 స్ట్రోక్ అయితే ఎవ్రీ 2 రెవల్యూషన్స్ ఒక పవర్ స్ట్రోక్ వస్తుంది కాబట్టి N/2 తీసుకోవాలి 4 స్ట్రోక్ అయితే. అదే 2 స్ట్రోక్ అయితే ఉత్తి N తీసుకోవచ్చు డైరెక్ట్గా ఇచ్చిన డేటా నుంచి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది నెక్స్ట్ K అంటే నెంబర్ ఆఫ్ సిలిండర్స్. మల్టీ సిలిండర్ ఇంజిన్ 4 సిలిండర్ అనుకోండి 4 వస్తుంది K బదులు. 2 సిలిండర్ ఇంజిన్ అయితే 2 వస్తుంది. నెక్స్ట్ మెకానికల్ ఎఫిషియన్సీ డెఫినేషన్ చూసుకుంటే మెకానికల్ ఎఫిషియన్సీ ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ బ్రేక్ పవర్ టు ఇండికేటెడ్ పవర్. ఆ రేషియోని మనం BP/IP, దాన్నే మెకానికల్ ఎఫిషియన్సీ అంటాం. దీంట్లో లాసెస్ని కన్సిడర్ చేస్తాం, మెకానికల్ లాసెస్ని కన్సిడర్ చేస్తూ దీని ఎఫిషియన్సీని క్యాలిక్యులేట్ చేస్తాం. ఏమేమి లాస్ని కన్సిడర్ చేస్తామంటే ఫ్రిక్షనల్ లాసెస్, నెక్స్ట్ పవర్ అబ్జర్వ్డ్ బై ద ఇంజిన్ యాక్సరీస్, ఫ్యూల్ పంపు, లూబ్రికేటింగ్ ఆయిల్ పంపు, వాటర్ పంపు, ఎలక్ట్రిక్ జనరేటర్, వీటికి సంబంధించిన పంప్స్ అన్ని లాసెస్ని తీసేయగా, అలాగే పంపింగ్ లాసెస్ని తీసేయగా మనం ఆ బ్రేక్ పవర్ని వేస్తూ ఉంటాం. ఆ బ్రేక్ పవర్ వేస్తే మళ్ళీ ఇండికేటెడ్ పవర్ రేషియో తీసుకుంటే మెకానికల్ ఎఫిషియన్సీ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఫ్రిక్షన్ పవర్, ఇట్ ఇంక్లూడ్స్ ద పవర్ ఫర్ ద ఓవర్కమింగ్ ద ఫ్రిక్షన్ బిట్వీన్ ద మూవింగ్ పార్ట్స్. అంటే కొన్ని పార్ట్స్ మూవ్ అవ్వడానికి కొంత ఫ్రిక్షన్ అనేది ఓవర్కమ్ చేస్తేనే మూవ్ అవుతుంది కాబట్టి ఓవర్కమింగ్ ద ఫ్రిక్షన్ అంటే పవర్ ఫర్ ద ఓవర్కమింగ్ ద ఫ్రిక్షన్ బిట్వీన్ ద మూవింగ్ పార్ట్స్, ఆ ఫ్రిక్షన్ పవర్ని కూడా తీసుకుంటున్నాడు. అలాగే ద పవర్ ఫర్ ద ఇండక్టింగ్ ద ఎయిర్ అండ్ ద ఎగ్జాస్టింగ్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ద కంబషన్, అంటే సక్షన్ స్ట్రోక్లోకి కావాల్సిన పవరు, అలాగే ఎగ్జాస్ట్ గ్యాస్ బయట పంపడానికి, అంటే సక్షన్ స్ట్రోక్ ప్లస్ ఎగ్జాస్ట్ స్ట్రోక్, అంటే కంబషన్ గ్యాసెస్ని ఎగ్జాస్ట్ ద్వారా బయట పంపించాలి కాబట్టి ఎగ్జాస్ట్ స్ట్రోక్ అంటున్నాం. దానికి కావాల్సిన పవరు, సక్షన్ స్ట్రోక్ కావాల్సిన పవర్ని కూడా ఈ ఫ్రిక్షన్ పవర్లో ఇండికేట్ చేస్తాం. అలాగే నెక్స్ట్ పవర్ రిక్వైర్డ్ టు యాక్సిలరీ డివైసెస్ లైక్ ఫ్యూల్ పంపు, వాల్వ్ మెకానిజం, ఆల్టర్నేటర్. ఈ ఫ్యూల్ పంప్కి కానీ వాల్వ్ మెకానిజం ఆపరేట్ అవ్వడానికి కానీ లేకపోతే యాక్సిలరీ డివైస్ వర్క్ చేయడానికి కానీ కొంత పవర్ అవసరం అవుతుంది, దాన్ని కూడా ఫ్రిక్షన్ పవర్లో కన్సిడర్ చేస్తాం అన్నమాట. వీటిలన్నింటిని కలిపి మనం ఫ్రిక్షన్ పవర్ అంటాం. ఈ ఫ్రిక్షన్ పవర్ ఎలా వస్తుంది అంటే మనకి షార్ట్ పవర్ అంటే బ్రేక్ పవర్, ఇండికేటెడ్ పవర్ అంటే సిలిండర్లోకి మనకు ఫ్యూల్ కంబషన్ అవ్వడం వల్ల వచ్చిన ఎనర్జీ, దాన్ని ఆ పవర్ని ఫ్యూల్ పవర్ అంటున్నాం. అంటే ఇండికేటెడ్ పవర్లో మొత్తం అంతా అది షార్ట్ పవర్ అయిపోద్దు, కొంత ఫ్రిక్షనల్ లాసెస్ ఉంటాయి కాబట్టి అవి మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడు. అవి ఇండక్షన్ స్ట్రోక్ కావచ్చు, లేకపోతే ఎగ్జాస్ట్ స్ట్రోక్ కావచ్చు, లేకపోతే మూవింగ్ పార్ట్స్ని ఓవర్కమ్ చేయడానికి కొంత ఫ్రిక్షన్గా వేస్ట్ అవుతుంది అంటున్నాం. అలాగే ఫ్యూల్ పంప్ యాక్సిలరీస్ రన్ అవ్వడానికి కావచ్చు. ఈ పవర్ని అంతా తీసేయగా వచ్చింది ఇండికేటెడ్ పవర్లోంచి తీసేస్తే వచ్చిందే బ్రేక్ పవర్. అంటే ఏంటి, ఇండికేటెడ్ పవర్లోంచి బ్రేక్ పవర్ తీస్తే వచ్చేదే ఫ్రిక్షన్ పవర్. ఈ ఈక్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఫ్రిక్షన్ పవర్ ఈజ్ ఈక్వల్ టు IP మైనస్ BP, లేదంటే మనకి IP ఈజ్ ఈక్వల్ టు ఇండికేటెడ్ పవర్ అనేది బ్రేక్ పవర్ ప్లస్ ఈ ఫ్రిక్షన్ పవర్ని ఇండికేట్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీ ఈజ్ ద థర్మోడైనమిక్ సైకిల్ ఆఫ్ ద ఇంజిన్. ఫర్ పెట్రోల్ ఇంజిన్ తీసుకుంటే ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీ ఇది మనకి ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్లో కూడా వస్తుంది. 1 - 1/R⁻Γ-1. ఇది ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీ ఫర్ ఆటో సైకిల్కి, దాన్ని పెట్రోల్ సైకిల్ అంటాం. ఇక్కడ R వాల్యూ పెరుగుకెళ్తూ ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది, కానీ లిమిటెడ్ ఏంటంటే మనకు పెట్రోల్ ఇంజిన్లో 6 to 10 వరకు ఉంటుంది. మనది 10 క్రాస్ అయింది అనుకోండి, ఎక్కువైతే మనకి కంప్రెసర్ రేషియో పెంచుకుంటూ పోతే నాకింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట, అబ్నార్మల్ సౌండ్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి 6 to 10 అనేది ఇక్కడ లిమిటెడ్ పెట్రోల్ ఇంజిన్కి కంప్రెసర్ రేషియో. దీని యొక్క ఎఫిషియన్సీ 1 - 1/R⁻Γ-1. అలాగే డీజిల్ ఇంజిన్ చూసుకుంటే 1 - 1/R⁻Γ-1, రో పవర్ గామా -1/Γ ఇంటూ ρ-1. ఇక్కడ రో అనేది కట్ ఆఫ్ రేషియో, R అంటే కంప్రెషన్ రేషియో. ఇక్కడ కూడా మనకి డీజిల్ ఇంజిన్లో కంప్రెషన్ రేషియో ఎంత ఉంటుందంటే ఇక్కడ 16 to 24. కొన్ని టెక్స్ట్ బుక్స్లో 15 to 22 ఉన్నది.
ఈ రేంజ్ అనేది మనకి 16 to 24 వరకు ఉంటుంది. ఇది కంపారిజన్ రేషియో. నెక్స్ట్ స్పెసిఫిక్ ఫ్యూల్ కన్జప్షన్స్. స్పెసిఫిక్ ఫ్యూల్ కన్జప్షన్, దీన్ని మనం షార్ట్కట్లో ఎస్ఎఫ్సి అంటాం. ఎస్ఎఫ్సి ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద అమౌంట్ ఆఫ్ ఫ్యూల్ కన్జ్యూమ్డ్ బై ద ఇంజన్ ఫర్ 1 యూనిట్ పవర్ ప్రొడక్షన్. అంటే ఒక యూనిట్ పవర్ ప్రొడక్షన్ చేయాలంటే, అంటే ప్రొడ్యూస్ చేయడానికి, ఒక యూనిట్ పవర్ ప్రొడ్యూస్ చేయడానికి ఎంత ఫ్యూల్ కన్జ్యూమ్ అయింది, ఈ రేషియోనే ఎస్ఎఫ్సితో ఇండికేట్ చేస్తుంటాం. ఎస్ఎఫ్సి ఈజ్ టు ఎక్స్ప్రెస్ ద ఫ్యూల్ ఎఫిషియన్సీ ఆఫ్ ద ఐసీ ఇంజిన్. ఎస్ఎఫ్సి అంటే మనకి ఎంఎఫ్ అంటే మాస్ ఆఫ్ ఫ్యూల్ బై బీపీ. దాన్ని మనం కేజీ పర్ కిలోవాట్ అవర్స్లో చెప్తాం. ఇక్కడ ఎంఎఫ్ అంటే మాస్ ఫ్యూల్ కన్జ్యూమ్డ్ కేజీ పర్ అవర్లో తీసుకుంటాం. అలాగే బీపీ వచ్చేసరికి, బ్రేక్ పవర్ వచ్చేసరికి కిలోవాట్లో తీసుకుంటాం. అందుకే మనకి యూనిట్స్ వచ్చేసరికి కేజీ పర్ కిలోవాట్ అవర్ ఎస్ఎఫ్సి వచ్చేసరికి. ఇది పెట్రోల్ ఇంజిన్లో వచ్చేసరికి 0.25 ఉంటుంది. పెట్రోల్ ఇంజిన్లో 0.25. అదే డీజిల్ వచ్చేసరికి 0.20 స్పెసిఫిక్ ఫ్యూల్ కన్జప్షన్ అనేది. ఇది డీజిల్, ఇది వచ్చేసరికి డీజిల్, ఇది వచ్చేసరికి పెట్రోల్. నెక్స్ట్ ఇండికేటర్ డయాగ్రామ్. పీవీ డయాగ్రామ్ ట్రేస్డ్ బై ద ఇండికేటర్ అటాచ్డ్ టు ద పిస్టన్. పిస్టన్కి యొక్క మూమెంట్స్ని ట్రేస్ చేసుకుంటే దాన్ని మనం పీవీ డయాగ్రామ్లో ట్రేస్ చేస్తే వచ్చేది ఇండికేటర్ డయాగ్రామ్ అంటున్నాం. ఇట్ రిప్రజెంట్స్ ద వర్క్ డన్ బై ద ఇంజన్ ఇన్ ద సైకిల్. ఒక సైకిల్లో ఎంత వర్క్ డన్ జరిగింది అనేది ఇండికేటర్ డయాగ్రామ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అంటే ఇండికేటర్ డయాగ్రామ్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే వర్క్ డన్ రిప్రజెంట్ చేస్తుంది. ఒక సైకిల్లో జరిగిన వర్క్ డన్ అంతటినే ఇండికేటర్ డయాగ్రామ్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. ద పవర్ డెవలప్డ్ ఇన్సైడ్ ద ఇంజిన్ సిలిండర్ ఈజ్ కాల్డ్ ఇండికేటెడ్ పవర్. అంటే పవర్ ఎంతైతే ఇన్సైడ్ ద సిలిండర్ డెవలప్ అయిందో అది ఇండికేటెడ్ పవర్. మనకి అంతా కూడా మనకి అవుట్పుట్ పవర్ రాదు, అంటే బ్రేక్ పవర్ రాదు. షార్ట్ పవర్ అనేది కొంత రెడ్యూస్ అవుతుంది, అది ఫ్రిక్షన్ లాస్ పోగా మనకి షార్ట్ పవర్ అనేది వస్తుంది. విచ్ ఈజ్ మెజర్డ్ బై ద ఇండికేటర్ డయాగ్రామ్. ఇది ఇండికేటర్ డయాగ్రామ్లో మనకి పీవీ డయాగ్రామ్ ఉంది కదా, అది ఇండికేటర్ డయాగ్రామ్ అంటున్నాం. ఎన్ ఈక్వలెంట్ రెక్టాంగిల్ కెన్ బి డ్రాన్ whose ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఇండికేటర్ డయాగ్రామ్. అంటే మనకు పీవీ డయాగ్రామ్ ఉంటుంది. పీవీ డయాగ్రామ్ మనం ఇక్కడ చూడొచ్చు. ఇది పీవీ డయాగ్రామ్. ఈ పీవీ డయాగ్రామ్కి సంబంధించిన ఈక్వల్ లెంత్ని ఒక రెక్టాంగిల్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. చూడండి, దానికి సేమ్ మనకి ఏరియా, అంతే ఏరియా ఉండేటట్టు దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం అనమాట. ఇది ఈక్వల్ ఏరియా ఉందన్నమాట. ఈ హైట్ ఏదైతే ఉందో ఆ హైట్ అనేది మీన్ ఎఫెక్టివ్ ప్రెజర్ని ఇండికేట్ చేస్తుంది, పిఎం. ఈ రెక్టాంగిల్ యొక్క హైట్ మీన్ ఎఫెక్టివ్ ప్రెజర్ని ఇండికేట్ చేస్తుంది. The mean effective pressure is defined as the hypothetical or average pressure which is assumed to be acting on the piston surface throughout the power stroke. అంటే పవర్ స్ట్రోక్లో ఉన్నప్పుడు ఆ పిస్టన్ మీద ఉండే యావరేజ్ ప్రెజర్నే మీన్ ఎఫెక్టివ్ ప్రెజర్ కింద కన్సిడర్ చేస్తాం. బ్రేక్ మీన్ ఎఫెక్టివ్ ప్రెజర్, దీంట్లో మనం ఇండికేటెడ్ మీన్ ఎఫెక్టివ్ ప్రెజర్, ఇందులో 2 రకాలు ఉంటాయి. బ్రేక్ మీన్ ఎఫెక్టివ్ ప్రెజర్, ఇండికేటెడ్ మీన్ ఎఫెక్టివ్ ప్రెజర్. అలాగే ఇండికేటెడ్ మీన్ ఎఫెక్టివ్ ప్రెజర్ తీసుకుంటే ఇది ఫార్ములా పిఎం ఈజ్ ఈక్వల్ టు ఐపీ ఇంటూ 60/LANకి. ఏం లేదు, మనకి ఇండికేటెడ్ పవర్ ఈక్వేషన్ ఉంది కదా, ప్లాన్ అంటే పిఎం LANK/60. ఇది మనకి ఆల్రెడీ తెలిసినదే ఎన్ ఇది. ఇప్పుడు దీన్నే మనకి ఇండికేటెడ్ మీన్ ఎఫెక్టివ్ ప్రెజర్, దీని ఒకదాన్ని ఇక్కడ తీసుకొచ్చి రాశారనమాట. ఇక్కడ ఎన్ వాల్యూ అంటే ఇక్కడ ఎన్ వాల్యూ ఏదైతే ఉందో ఇక్కడ ఎన్ వాల్యూ అది నెంబర్ ఆఫ్ స్ట్రోక్స్ పర్ మినిట్ కాబట్టి పవర్ స్ట్రోక్. 4 స్ట్రోక్ ఇంజిన్ అనుకోండి అంటే హాఫ్ తీసుకోవాలి. అదే 2 స్ట్రోక్ ఇంజిన్కి అయితే మనకి ఎన్ వాల్యూ సేమ్ తీసుకుంటాం, దాన్ని రెడ్యూస్ చేయమన్నమాట. ప్రతి 2 రివల్యూషన్కి ఒక పవర్ స్ట్రోక్ వస్తుంది కాబట్టి 4 స్ట్రోక్లో n/2 తీసుకుంటాం. నెక్స్ట్ ద టార్క్ ఈజ్ రిలేటెడ్ టు మీన్ ఎఫెక్టివ్ ప్రెజర్ ఇన్ ద రిలేషన్. మనకి టార్క్కి మీన్ ఎఫెక్టివ్ ప్రెజర్కి ఉన్న రిలేషన్ తీసుకుంటే ఇక్కడ ఏంటంటే మనకు జనరల్ ఈక్వేషన్ బ్రేక్ పవర్ ఈజ్ ఈక్వల్ టు 2.60, ఇండికేటెడ్ పవర్ ఈజ్ ఈక్వల్ టు పిఎం LANK/60. ఇవి జనరల్ ఈక్వేషన్స్ ఆల్రెడీ వచ్చినాయి. నెక్స్ట్ ఇఫ్ ద మీన్ ఎఫెక్టివ్ ప్రెజర్ ఈజ్ బేస్డ్ ఆన్ ద బ్రేక్ పవర్ ఇట్ ఈజ్ కాల్డ్ బ్రేక్ మీన్ ఎఫెక్టివ్ ప్రెజర్. ఇక్కడ మీన్ ఎఫెక్టివ్ ప్రెజర్ అనేది బేస్డ్ అండ్ బ్రేక్ పవర్ బట్టి తీసుకుంటే జనరల్ ఈక్వేషన్ ఇది వస్తుంది. మనం ఇక్కడ చూడొచ్చు T ఈజ్ ఈక్వల్ టు BME అంటే బ్రేక్ మీన్ ఎఫెక్టివ్ ప్రెజర్ ALK/2π. నెక్స్ట్ స్పెసిఫిక్ అవుట్పుట్. ద స్పెసిఫిక్ అవుట్పుట్ ఆఫ్ ద ఇంజన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద బ్రేక్ పవర్ అవుట్పుట్.
పర్ యూనిట్ పిస్టన్ డిస్ప్లేస్మెంట్. అంటే మనకి యూనిట్ పిస్టన్ డిస్ప్లేస్మెంట్ అయినప్పుడు ఎంత పవర్ ప్రొడ్యూస్ అయింది, అంటే ద బ్రేక్ పవర్ ఎంత అవుట్పుట్ వచ్చింది పర్ యూనిట్ పిస్టన్ డిస్ప్లేస్మెంట్కి, దాన్ని స్పెసిఫిక్ అవుట్పుట్ అంటున్నాం అనమాట. స్పెసిఫిక్ అవుట్పుట్, ఇది స్పెసిఫిక్ అవుట్పుట్ ఫార్ములా వచ్చేసరికి BP/A × L. ఇది స్పెసిఫిక్ అవుట్పుట్. మనకి ఎఫిషియన్సీ ఉన్నసరికి థర్మల్, మెకానికల్, అలాగే వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీస్ని దాన్ని బట్టి చూద్దాం. నెక్స్ట్ థర్మల్ ఎఫిషియన్సీ ఆఫ్ ద ఇంజిన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్, థర్మల్ ఎఫిషియన్సీకి డెఫినేషన్, ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద అవుట్పుట్ టు ద ఇంజిన్ ఆఫ్ ద కెమికల్ ఎనర్జీ ఇన్పుట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్యూయల్ సప్లై. అంటే ఇంజిన్ యొక్క అవుట్పుట్ అంటే షార్ట్ పవర్కి, అలాగే కెమికల్ ఎనర్జీ ఆఫ్ ఫ్యూల్ ఇన్పుట్, అంటే మనం ఇన్పుట్ ఏమి ఇస్తున్నాం, హీట్ ఇన్పుట్ కాబట్టి కెమికల్ ఎనర్జీ ఆఫ్ ఫ్యూల్ అంటే MF × CV, మాస్ ఆఫ్ ఫ్యూల్ ఇంటూ కిలోరిఫిక్ వాల్యూ వేసుకుంటే అదే మనకి కెమికల్ ఎనర్జీ ఇన్పుట్ అంటున్నాం అనమాట. ఆ రేషియోనే మనకి థర్మల్ ఎఫిషియన్సీ అంటున్నాం. ఇక్కడ చూడొచ్చు బ్రేక్ థర్మల్ ఎఫిషియన్సీ, అలాగే ఇండికేటెడ్ థర్మల్ ఎఫిషియన్సీ ఉన్నాయి. బ్రేక్ థర్మల్ ఎఫిషియన్సీ ఇంకో అంటే మనకి ఓవరాల్ ఎఫిషియన్సీ అని అంటాం. ఇక్కడ బ్రేక్ థర్మల్ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు ఇండికేటెడ్ థర్మల్ ఇంటూ మెకానికల్ ఎఫిషియన్సీ, అంటే ME ఇంటూ ఇండికేటెడ్ థర్మల్ వేసుకుంటే మనకి మెకానికల్ ఎఫిషియన్సీ, బ్రేక్ థర్మల్ ఎఫిషియన్సీ వస్తుంది. బ్రేక్ థర్మల్ ఎఫిషియన్సీకి ఫార్ములా వచ్చేసరికి BP/MF × CV, బ్రేక్ పవర్ బై మాస్ ఆఫ్ ఫ్యూల్, ఫ్లో రేట్ అనమాట. మాస్ ఆఫ్ ఫ్యూల్ ఫ్లో రేటు, CV అంటే కిలోరిఫిక్ వాల్యూ, ఇది kJ/kgలో ఎక్స్ప్రెస్ చేస్తాం. మాస్ ఆఫ్ ఫ్యూల్ని kg/సెకండ్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. ఈ ఫార్ములా కూడా ఇంపార్టెంట్. మనకి బేసిక్ ఫార్ములాస్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటాయి. ఇండికేటెడ్ థర్మల్ ఎఫిషియన్సీ వచ్చేసరికి IP/MF × CV, అలాగే బ్రేక్ థర్మల్ ఎఫిషియన్సీ వచ్చేసరికి BP/MF × CV. ఈ రెండు ఫార్ములాస్ ఇంపార్టెంటే. మనకి ఎప్పుడైనా ఎగ్జామ్స్లో ఇచ్చినప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ వాల్యూస్ ఇచ్చేస్తాడు, జస్ట్ అవి యూనిట్ కన్వర్షన్ చేసుకుని చూసుకోవాలంటే. అంటే ఇక్కడ కిలో వాట్స్లో ఉంటే పవరు, ఇది kJ/kgలో ఉండాలి, అది ఇంపార్టెంట్. ఎందుకంటే కిలోకి ఆన్సర్ అవుతుంది కాబట్టి. ఇక్కడ మాస్ ఫ్యూల్ రేట్ వచ్చేసరికి kg/సెకండ్ ఉండాలి. కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఏంటంటే kg/అవర్ ఇస్తున్నాడు. kg/అవర్ ఇచ్చారనుకోండి అంటే ఏంటి, ఇక్కడ ఇంటూ 3600, అవర్కి కన్వర్షన్ సెకండ్లో తీసుకుంటే 3600 సెకండ్లు కాబట్టి 3600 వేసుకుంటారు. లేదంటే kg/సెకండ్ ఇస్తే ఇంక ఇది వేసుకోవాల్సి లేదు, 3600. ఈ వాల్యూస్ వేసి చేసుకోవచ్చు. నెక్స్ట్ వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ, ఇట్ ఇండికేట్స్ ద బ్రీతింగ్ ఎబిలిటీ ఆఫ్ ద ఇంజన్. ఇది బ్రీతింగ్ ఎబిలిటీ ఆఫ్ ఇంజిన్ని ఇండికేట్ చేస్తుంది వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ అనేది. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పారామీటర్ విచ్ ఇండికేట్స్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ 4-stroke ఇంజిన్. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పారామీటర్ 4-stroke ఇంజిన్ పెర్ఫార్మెన్స్ చేయడానికి. వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ యాక్చువల్ వాల్యూమ్ ఫ్లో రేట్ ఆఫ్ ఎయిర్ ఇన్ ద ఇంటేక్ సిస్టమ్, అంటే ఎంత ఎయిర్ సక్షన్ స్ట్రోక్లోకి అంటే ఇంటేక్ సిస్టంలోకి వెళ్ళింది, ఇక్కడ ఇటు రేష్ అనమాట. ద రేట్ అట్ విచ్ ద వాల్యూమ్ డిస్ప్లేస్డ్ బై ద సిస్టమ్, ఎంత యాక్చువల్ వాల్యూమ్ రేటు ఫ్లోలో ఇంటేక్స్లోకి వెళ్ళింది సిస్టంలోకి, ఎంత రేటు డిస్ప్లేస్ అయింది, ఆ రేషియోనే మనం ఇక్కడ వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ అంటున్నాం అనమాట. దాని ఫార్ములా వచ్చేసరికి మాస్ ఆఫ్ చార్జ్ యాక్చువల్లీ సక్డ్ ఇన్, అలాగే మాస్ ఆఫ్ చార్జ్ కరస్పాండింగ్ టు ద సిలిండర్, ఇంటేక్ P అండ్ T కండిషన్స్. P అంటే ప్రెజర్, టెంపరేచర్ కండిషన్స్ బట్టి తీసుకుంటాం అనమాట. ఇక్కడ మనకి ఏంటంటే స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్కి ఎంత ఉంటుంది వాల్యూమెట్రిక్ రేషియో, అలాగే కంప్రెషన్ ఇగ్నిషన్కి ఎంత ఉంటుందని అడుగుతున్నాడు ఎగ్జామ్స్లో. స్పార్క్ ఇగ్నిషన్కి అయితే 80 నుంచి 85 వరకు ఉంటుంది, ఎందుకంటే ఎయిర్ ఫ్యూల్ రేషియో కూడా ఉంటుంది కాబట్టి ఇందులో కొంచెం 80 నుంచి 85 ఉంటుంది. ఇందులో వచ్చేసరికి కంప్రెషన్ ఇగ్నిషన్లో సక్షన్ స్ట్రోక్లో ఓన్లీ ఎయిర్ మాత్రం ఉంటుంది కాబట్టి 80 నుంచి 95 వరకు ఉంటుంది అన్నమాట. కంప్రెషన్ రేషియో కూడా ఎక్కువ కాబట్టి మనకి 80 నుంచి 90 దాకా వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ CI ఇంజిన్లో వస్తుంది. నెక్స్ట్ ద రిలేటివ్ ఎఫిషియన్సీ, దాన్ని మనం ఎఫిషియన్సీ రేషియో అంటాం. రిలేటివ్ ఎఫిషియన్సీ ఫార్ములా వచ్చేసరికి ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఇండికేటెడ్ ఆర్ బ్రేక్ థర్మల్ ఎఫిషియన్సీ టు ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీ. దాన్ని మనం రిలేటివ్ ఎఫిషియన్సీ అంటున్నాం. ఇండికేటెడ్ ఆర్ బ్రేక్ థర్మల్ ఎఫిషియన్సీ టు ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీ, దాన్ని మనం రిలేటివ్ ఎఫిషియన్సీ అంటున్నాం. నెక్స్ట్ ఫ్యూల్ కన్జంప్షన్ సంబంధించి చూసుకుంటే ఫ్యూల్ ఎయిర్ రేషియో, ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ మాస్ ఆఫ్ ఫ్యూల్. ఇక్కడ ఫ్యూల్ తీసుకున్నాడు కాబట్టి మాస్ ఆఫ్ ఫ్యూల్ తీసుకుంటాడు. నెక్స్ట్ ఎయిర్ తర్వాత తీసుకున్నాడు, ఎయిర్ రేషియో కాబట్టి ఎయిర్ తర్వాత తీసుకున్నాడు అనమాట. అంటే మాస్ ఆఫ్ ఫ్యూల్కి మాస్ ఆఫ్ ఎయిర్కి ఉన్న రేషియోనే మనం ఫ్యూల్ ఎయిర్ రేషియో అంటున్నాం అనమాట. నెక్స్ట్ ద టోటల్ ఫ్యూల్ కన్జంప్షన్,
ద రేట్ ఆఫ్ ద ఫ్యూల్ ఈజ్ బర్న్డ్ ఇన్ ద సిలిండర్. మనం ఎంత బర్న్ అవుతుంది సిలిండర్లో టోటల్ ఫ్యూల్ కన్జంప్షన్ తీసుకుంటే మాస్ ఆఫ్ ఫ్యూల్ కన్జ్యూమ్డ్ పర్ టైం తీసుకుంటున్నాడు. ఇక్కడ నెక్స్ట్ బ్రేక్ స్పెసిఫిక్ ఫ్యూల్ కన్జంప్షన్ BSFC అంటున్నాం దీన్ని. ద స్పెసిఫిక్ ఫ్యూల్ కన్జంప్షన్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద అమౌంట్ ఆఫ్ ఫ్యూల్ కన్జ్యూమ్డ్ ఫర్ ఈచ్ యూనిట్ ఆఫ్ బ్రేక్ పవర్ డెవలప్డ్ పర్ అవర్. అంటే ఒక యూనిట్ పవర్ బ్రేక్ పవర్ డెవలప్ చేయడానికి ఎంతైతే స్పెసిఫిక్ ఫ్యూల్ కన్జంప్షన్ అయిందో దాన్ని మనం స్పెసిఫిక్ ఫ్యూల్ కన్జంప్షన్ ఉన్నాం MF/BP. దీన్ని బ్రేక్ ఆల్రెడీ ఇది డెఫినేషన్ వచ్చింది చూసుకోవచ్చు మనం. నెక్స్ట్ ఆర్సెట్స్ ఆపరేటర్స్ అనేది ఫ్లూ గ్యాస్ అనాలిసిస్కి అంటే ఐసీ ఇంజిన్స్లో ఈ యొక్క కంబషన్ గ్యాస్ నట్లని అనాలిసిస్ చేయడానికి ఎగ్జాస్ట్ గ్యాస్ని ఫ్లూ గ్యాస్ నట్లని అనాలిసిస్ చేయడానికి ఈ ఆర్సెట్ ఆపరేటర్స్ అనేది ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు, ఎక్కువగా ఈ క్వశ్చన్ అడుగుతాడు. అలాగే దీంట్లో 3 అబ్జర్వర్స్ అని ఉంటాయి. బ్యూరెట్స్ 3 బ్యూరెట్స్ వాడతారు కాబట్టి క్యాలిబ్రేటెడ్ బ్యూరెట్స్. దీంట్లో ఒకటి CO2 అబ్జర్వ్ చేయడానికి, ఇంకోటి O2 అబ్జర్వ్ చేయడానికి, ఇంకోటి CO అబ్జర్వ్ చేయడానికి, కార్బన్ మోనాక్సైడ్, ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అబ్జర్వ్ చేయడానికి ఈ 3 బ్యూరెట్స్ని వాడతారు అన్నమాట. ఇవి ఇందులో ఏంటంటే వాడతారంటే పొటాషియం హైడ్రాక్సైడ్, కాస్టిక్ పొటాష్ని, ఇదేమో CO2 వాడతాడు. ఆల్కలీన్ వచ్చేసరికి ఆక్సిజన్ వాడతారు. అలాగే అమ్మోనియం కప్రస్ క్లోరైడ్ వచ్చేసరికి CO అబ్జర్వ్ చేయడానికి వాడతారు. ఇవి ఎప్పుడైనా ఎగ్జామ్స్లో అడగడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మెజర్మెంట్ ఆఫ్ పారామీటర్స్. బ్రేక్ పవర్ని మెజర్మెంట్ చేయడానికి ఏమేమి పారామీటర్స్ ఉన్నాయి? ఇట్ ఇన్వాల్వ్స్ ద డిటర్మినేషన్ ఆఫ్ ద టార్క్ అండ్ ద యాంగులర్ స్పీడ్ ఆఫ్ ద ఇంజిన్ అవుట్పుట్. అంటే యాంగులర్ స్పీడ్ ఆఫ్ అవుట్పుట్ దాని టార్క్ని మెజర్ చేయడానికి ఈ పారామీటర్స్ని వాడుతూ ఉంటున్నారు. దిస్ టార్క్ ఈజ్ మెజరింగ్ డివైస్ ఈజ్ కాల్డ్ డైనమోమీటర్. అంటే టార్క్ని మెజర్ చేసేదాన్నే మనం డైనమోమీటర్ అంటున్నాం అనమాట. బేసిక్ ప్రిన్సిపల్ వచ్చేసరికి ఇక్కడ 2π పడలేదు, 2π/60. ఇది బేసిక్ డైనమోమీటర్కి మ్యాథమెటికల్ ఫార్ములా. N అంటే రివాల్యూషన్స్ పర్ మినిట్, T అంటే టార్క్. డైనమోమీటర్స్ కెన్ బి బ్రోడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 కేటగిరీస్ ఉంటాయి. ఈ డైనమోమీటర్స్ అనేది 2 కేటగిరీస్ చేస్తాం. అంటే టార్క్ని మెజర్ చేయడానికి కావాల్సిన డైనమోమీటర్స్ ఉంటుంది. ఒకటి అబ్జర్ప్షన్ టైప్, మెజర్డ్ అండ్ అబ్జర్వ్ ద పవర్ అవుట్పుట్ ఆఫ్ ద ఇంజన్ అండ్ డిస్పేస్ ద హీట్. ఫస్ట్ ఈ పవర్ని అబ్జర్వ్ చేసుకుంటే అది డిస్పేట్ అంటే హీట్ రూపంలో డిస్పేట్ చేస్తాయి అనమాట. ఇందులో టైప్స్ వచ్చేసరికి అబ్జర్ప్షన్ టైప్ ప్రోనీ బ్రేక్, ఇది మనకి ఎక్స్పెరిమెంట్లో కూడా చేస్తూ ఉంటాం. రోప్ బ్రేక్, ఈ రెండింటిని కూడా చేస్తూ ఉంటాం. నెక్స్ట్ హైడ్రాలిక్ ఎడ్డీ కరెంట్ టైప్ డైనమోమీటర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ టైప్ డైనమోమీటర్స్ వచ్చేసరికి పవర్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ టు ద లోడ్ కపుల్డ్ టు ద ఇంజన్. అంటే ఒక కపుల్డ్ ఇంజిన్ని పవర్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ టు లోడ్ కపుల్డ్ టు ద ఇంజన్ ఆఫ్టర్ ఇట్ ఈజ్ ఇండికేటెడ్ సమ్ టైప్స్ ఆఫ్ స్కేల్ మీద ఇండికేట్ చేస్తామన్నమాట. ఇది ట్రాన్స్మిషన్ టైప్ అనమాట. నెక్స్ట్ ప్రోనీ బ్రేక్. ప్రోనీ బ్రేక్లో ఏంటంటే మనకి ఇందులో 2 బ్రేక్స్ని షూస్ని వాడతారు. 2 బ్రేక్ షూస్ ఇన్ ద ఫ్లై వీల్. ఇది చూడొచ్చు మనం. ఇది వచ్చేసరికి ఫ్లై వీల్. ఈ ఫ్లై వీల్కి టాప్ సైడ్ ఒక షూ ఉంది, ఇక్కడ ఒక షూ ఉంది. షూ బ్రేక్స్ వాడతారు అనమాట. ద ప్రెజర్ ఆన్ ద బ్రేక్ షూ ఈజ్ అప్లైడ్ బై వెయిట్ హ్యాంగ్డ్ ఆన్ ద టార్క్ ఆర్మ్. ఇది టార్క్ ఆర్మ్ అంటుంది. ఇక్కడ మనకి వెయిట్ అనేది హ్యాంగ్ చేస్తున్నాం. దీన్ని బట్టి వెయిట్ పెంచుకుంటూ వెళ్తే దీని మీద ప్రెజర్ పడుతుంది. దాన్ని బట్టి ఈ ఎనర్జీ అనేది ఫ్లై వీల్లో ఉన్న ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది షూస్. అది హీట్ రూపంలో డిస్పేట్ చేస్తుంది. ద బ్రేక్ షూస్ అపోజ్ ద ఇంజిన్ టార్క్ అండ్ పవర్ డిస్పేటెడ్ ఓవర్కమ్ ద ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ రూపంలో మనకి అంటే ఇది అపోజ్ చేస్తుంది. షూ అనేది ఈ ఫ్లై వీల్ రొటేషన్ని అపోజ్ చేస్తుంది అనమాట. ఇది మనకి ఎంత అంటే ఆ ఈక్వేషన్ BP = 2π/60 వేసుకుంటాం. ఇక్కడ W T W × L అంటే లోడు. ఇది W అంటే లోడు, L అంటే లెంత్ ఆఫ్ ఈ లివర్ అనమాట. ఇది నెక్స్ట్ రోప్ బ్రేక్ వచ్చేసరికి ఇది కూడా మనం ఎక్స్పెరిమెంట్లో చేస్తూ ఉంటాం. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ రోప్ ఆన్ ద వౌండ్ రొటేటింగ్ డ్రమ్ అటాచ్డ్ టు ద అవుట్పుట్ ఆఫ్ ద షాఫ్ట్. ఇటు మనకు ఒక స్ప్రింగ్ బ్యాలెన్స్ లాగా ఉంటుంది. ఇది స్ప్రింగ్ ఇండికేటర్. దాని నుంచి ఒక రోప్ని తీసుకొచ్చి దీని మీద నెంబర్ ఆఫ్ టర్న్స్ చేస్తాం. నెంబర్ ఆఫ్ టర్న్స్ చేసి మనకి ఇక్కడ ఒక లోడ్ వేస్తూ ఉంటాయి. ఇక్కడ ఈ నెంబర్ ఆఫ్ టర్న్స్ తీసుకొచ్చి ఇక్కడ లోడ్ వేస్తూ ఉంటాయి. ఇది నెంబర్ ఆఫ్ టర్న్స్ దీని మీద వౌండ్ చేస్తాం కాబట్టి డ్రమ్ మీద మనకి కొంత ఎనర్జీ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంట. ద పవర్ ఈజ్ అబ్జర్వ్డ్ డ్యూ టు ద ఫ్రిక్షన్ బిట్వీన్ ద రోప్ అండ్ డ్రమ్. ఈ రోప్ అండ్ డ్రమ్కి కొంత పవర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎంత అంటే బ్రేక్ పవర్ మనకి ఇక్కడ DN అంటే డయామీటర్ ఆఫ్ డ్రమ్, DN × W - S. ఇక్కడ W అంటే ఇక్కడ లోడ్, మనం వేసిన లోడు. S అంటే ఇక్కడ స్ప్రింగ్ యొక్క లోడ్ అనమాట, స్ప్రింగ్ లోడ్ అనమాట.
డబ్ల్యూ ఈజ్ ద వెయిట్ అండ్ ఎస్ ఈజ్ ద స్ప్రింగ్ స్కేల్ రీడింగ్ వెయిట్ అనమాట. స్ప్రింగ్ స్కేల్ రీడింగ్ వెయిట్ తీసుకుంటాం. ఇది దీని మీద మెజర్ చేస్తామన్నమాట బ్రేక్ పవర్ అనేది. అయితే ఇది అంత అక్యురేట్గా ఉండదు, దీని మీద కొంచెం తక్కువ కాస్ట్ అయిపోద్ది, కానీ ఈ టెస్ట్ అనేది అంత అక్యురసీ అనేది పర్ఫెక్ట్గా ఉండదు అనమాట. నెక్స్ట్ మెజర్మెంట్ ఆఫ్ ఫ్రిక్షన్ పవర్. మెజర్మెంట్ ఆఫ్ ఫ్రిక్షన్ పవర్లో తీసుకుంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇండికేటెడ్ పవర్ అండ్ బ్రేక్ పవర్. ఇండికేటెడ్ పవర్కి బ్రేక్ పవర్కి ఉన్న డిఫరెన్స్నే ఫ్రిక్షన్ పవర్ అంటున్నాం అనమాట. ద ఫ్రిక్షనల్ లాసెస్ ఈజ్ అల్టిమేట్లీ డిసిపేటెడ్ ఇన్ ద కూలింగ్ సిస్టమ్స్. ఇందులో ఏంటంటే మనకి ఈ ఫ్రిక్షన్ పవర్ను ఫైండ్ అవుట్ చేసే మెథడ్స్ చూసుకుంటే విలాన్స్ లైన్ మెథడ్, నెక్స్ట్ మోర్స్ టెస్ట్, మోటరింగ్ టెస్ట్, డిఫరెన్స్ బిట్వీన్ ఇండికేటెడ్ పవర్ అండ్ బ్రేక్ పవర్. ఇవి చాలా ఇంపార్టెంట్. మనకి ఎక్కువగా ఇది కూడా అడుగుతుంది, ఇది ఎక్కువ అడుగుతుంది మోర్స్ టెస్ట్. అది మోర్స్ టెస్ట్ అంటే మల్టీ సిలిండర్ స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్ యొక్క ఫ్రిక్షన్ పవర్ని ఇండికేట్ చేయడానికి, అదే ఫైండ్ అవుట్ చేయడానికి ఇచ్చేస్తాం. నెక్స్ట్ విలాన్స్ లైన్ మెథడ్లో చూసుకుంటే ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఫ్యూల్ రేట్ ఎక్స్ట్రాపోలేషన్ అంటున్నాం. ఇది ఫ్యూల్ రేట్ ఎక్స్ట్రాపోలేషన్ అంటున్నాం ఈ మెథడ్ని. డ్రా గ్రాఫ్ కనెక్టింగ్ ద ఫ్లో రేట్ అంటే ఫ్యూల్ ఫ్లో రేటు, ఇది ఫ్యూల్ ఫ్లో రేటు వై యాక్సిస్ని ఇండికేట్ చేస్తుంది. అలాగే బ్రేక్ పవర్ అనేది ఎక్స్ యాక్సిస్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. ఇది ఎక్స్ట్రాపోలేట్ ద గ్రాఫ్ ఫ్రమ్ ద డేటా అబ్టైన్డ్ బిట్వీన్ ద 5 to 40% లోడ్ టువర్డ్స్ ద నెగిటివ్ యాక్సిస్ ఆఫ్ ద బ్రేక్ పవర్. ఇది నెగిటివ్ యాక్సిస్ మనం ఈ డ్రా చేస్తే మనకి నెగిటివ్ యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్కి నెగిటివ్ డ్రా చేస్తాం కదా, ఈ నెగిటివ్ యాక్సిస్ అనేది దాన్నే బ్రేక్ పవర్ కింద ఇండికేట్ చేస్తాం అనమాట. ద ఇంటర్సెప్ట్ ఆన్ ద నెగిటివ్ యాక్సిస్ ఈజ్ టేకెన్ యాజ్ ద ఫ్రిక్షన్ పవర్ ఇంజన్ ఈజ్ దట్ స్పీడ్. ఇది మనకి ఫ్రిక్షన్ పవర్ ఇండికేట్, ఇది నెగిటివ్ యాక్సిస్లో ఏదైతే ఇండికేట్ అవుతుందో అది ఫ్రిక్షన్ పవర్ని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ చూడవచ్చు మనకి ఇది నెగిటివ్ యాక్సిస్ని ఏదైతే టచ్ అయిందో ఆ లైన్ అంతటిని, ఈ మొత్తం హారిజాంటల్ లైన్ని, అది ఫ్రిక్షన్ పవర్ని ఇండికేట్ చేస్తుంది. ద ఇంటర్సెప్ట్ ఆన్ ద నెగిటివ్ యాక్సిస్ ఈజ్ టేకెన్ యాజ్ ద ఫ్రిక్షన్ పవర్ యాజ్ ద ఇంజిన్ దట్ స్పీడ్. నెక్స్ట్ మోర్స్ టెస్ట్. ఈ మోర్స్ టెస్ట్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడిగేది మనకి. మోర్స్ టెస్ట్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ మల్టీ సిలిండర్ ఇంజిన్కి మాత్రమే ఇది చేస్తాం, అది మెయిన్ ఇంపార్టెంట్, చాలాసార్లు అడుగుతున్నాడు. మోర్స్ టెస్ట్ ఈజ్ ఓన్లీ ఫర్ మల్టీ సిలిండర్ ఎస్ఐ ఇంజిన్, అది కూడా మనకి ఎస్ఐ ఇంజిన్ అని పెట్టాలి ఆప్షన్లో. మీకు ఏంటంటే మల్టీ సిలిండర్ ఇంజిన్ ఉంటే అది పెట్టేసుకోవచ్చు, లేదంటే మీకు ఆప్షన్లో మల్టీ సిలిండర్ ఎస్ఐ, మల్టీ సిలిండర్ సిఐ నుంచి పెడితే మల్టీ సిలిండర్ ఎస్ఐ ఇంజిన్ అనేది పెట్టాలి, అది ఇంపార్టెంట్, చాలాసార్లు అడుగుతున్నారు ఇది. అది ఓన్లీ మోర్స్ టెస్ట్ దేనికి ఇచ్చేస్తారంటే ఇండికేటెడ్ పవర్ని లేదంటే ఫ్రిక్షన్ పవర్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఇచ్చేస్తారన్నమాట. ఇక్కడ వచ్చి మనకి ఇన్ దిస్ టెస్ట్ ద ఇంజిన్ ఈజ్ ఫస్ట్ రన్ ద రిక్వైర్డ్ స్పీడ్ అండ్ ద అవుట్పుట్. ఫస్ట్ ఏంటంటే మనకి రిక్వైర్డ్ స్పీడ్ మీద రన్ చేసి దాని యొక్క అవుట్పుట్ని ఫైండ్ అవుట్ చేస్తారు. నెక్స్ట్ ఇమీడియట్గా ఒక సిలిండర్ యొక్క స్పార్క్ ప్లగ్ని డిస్కనెక్ట్ చేస్తారన్నమాట. దెన్ వన్ సిలిండర్ ఈజ్ కట్ అవుట్ ద షార్ట్ సర్క్యూటింగ్ ద స్పార్క్ ప్లగ్ ఆర్ డిస్కనెక్టింగ్ ద ఇంజెక్టర్ ఇన్ కేస్ ఆఫ్ ఫ్యూల్. ఇన్ ద కండిషన్ ఆఫ్ ద all other cylinders motor the cut out the cylinder. The output is measured keeping the speed constant at the ఒరిజినల్ వాల్యూ. ముందు ఎంతైతే స్పీడ్ పెట్టి మనం కనుక్కున్నామో అలాగే ఒక సిలిండర్ యొక్క స్పార్క్ ప్లగ్ని కట్ చేసి మళ్ళీ సేమ్ స్పీడ్ని రన్ చేస్తాం, మళ్ళీ దాని యొక్క వాల్యూ కడతాం. ద డిఫరెన్స్ బిట్వీన్ అవుట్పుట్స్ ఈజ్ మెజర్డ్ ద ఇండికేటెడ్ హార్స్ పవర్ ద కట్ ఆఫ్ సిలిండర్. ఇప్పుడు మనకి ముందు ఏదైతే ఒక సిలిండర్ కట్ చేసి మళ్ళీ రిమైనింగ్ సిలిండర్స్ యొక్క పవర్ కట్టామో, అంతకుముందు ఫుల్ సిలిండర్స్ అంటే అన్ని సిలిండర్స్కి పవర్ కట్టామో దాని యొక్క డిఫరెన్స్ కనెక్ట్ చేస్తే అది ఫస్ట్ సిలిండర్ యొక్క ఇండికేటెడ్ పవర్ని ఇండికేట్ చేస్తున్నాం అనమాట. ఇలా మనకి దస్ ఈచ్ సిలిండర్ని ఐసోలేట్ చేసి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. దస్ ఈచ్ సిలిండర్ ఇండికేటెడ్ పవర్ ఈజ్ అబ్టైన్డ్ అండ్ యాడెడ్ టుగెదర్ ద టోటల్ ఇండికేటెడ్ పవర్ ఆఫ్ ద ఇంజిన్స్ అండ్ బై సబ్ట్రాక్టింగ్ ద బ్రేక్ పవర్ ఫ్రమ్ ద ఇండికేటెడ్ పవర్ ద ఇంజిన్ కెన్ బి అబ్టైన్డ్. ఇలా ఫైనల్గా మనకి బ్రేక్ పవర్ అంటే సబ్ట్రాక్ట్ చేస్తాం ఇండికేటర్ పవర్ నుంచి, దాన్ని ఫ్రిక్షన్ పవర్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. ఓవరాల్గా ఏంటంటే మనకి మోర్స్ టెస్ట్ అనేది మల్టీ సిలిండర్ స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్ అని చెప్పాలి. ఇది ఫ్రిక్షన్ పవర్ని లేదంటే ఇండికేటర్ పవర్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఇచ్చేస్తాం అనమాట. మెయిన్ ఏంటంటే ఫ్రిక్షన్ పవర్ని ఇండికేట్ చేయడానికి ఇచ్చేస్తాం అనమాట, ఫైండ్ అవుట్ చేయడానికి. నెక్స్ట్ ఇండికేటెడ్ పవర్. ద మెథడ్ ఆఫ్ ఎస్టిమేట్ ద ఇండికేటెడ్ పవర్ యూజింగ్ ఇండికేటర్ డయాగ్రామ్. ఇండికేటర్ డయాగ్రామ్ను యూజ్ చేసి ఇండికేటెడ్ పవర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదంటే ఇండికేటర్ డయాగ్రామ్ ఈజ్ ఓన్లీ
intermediate record available the account of the liberated energy before it is measured the output shaft by adding BP and FA. ఈ బీపీ అండ్ ఎఫ్ఏ యాడ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఇండికేటర్ పవర్ అనేది వస్తుంది. నెక్స్ట్ హీట్ బ్యాలెన్స్ టెస్ట్. ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఇంజన్ ఈజ్ యూజువల్లీ స్టడీడ్ బై ద హీట్ బ్యాలెన్స్ షీట్. ఈ పెర్ఫార్మెన్స్ టెస్ట్ అనేది ఓవరాల్గా ఐసీ ఇంజిన్ యొక్క పెర్ఫార్మెన్స్ టెస్ట్ అనేది హీట్ బ్యాలెన్స్ షీట్ ద్వారా మనం దాన్ని ప్రెడిక్ట్ చేయగలుగుతాం అన్నమాట. ద మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ద హీట్ బ్యాలెన్స్, మెయిన్ కాంపోనెంట్స్ ఏంటంటే మనకి దీంట్లో హీట్ ఈక్వలెంట్ టు ద ఎఫెక్టివ్ బ్రేక్ పవర్ వర్క్ ఆఫ్ ద ఇంజన్. నెక్స్ట్ హీట్ రిజెక్టెడ్ కూలింగ్ మీడియం. ఇది హీట్ ఈక్వలెంట్ టు ద ఎఫెక్టివ్ వర్క్ ఆఫ్ ద ఇంజన్ ఒకటి అంటున్నాం, దీన్ని మనం బ్రేక్ పవర్ అంటున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి హీట్ రిజెక్టెడ్ టు ద కూలింగ్ మీడియం, అంటే కూలింగ్ వాటర్కి మనకు ట్రాన్స్ఫర్ అవుతుంది కదా, ఆ హీట్ ఎంత రిజెక్ట్ అయింది. నెక్స్ట్ హీట్ క్యారీడ్ అవే ద ఇంజన్ ద ఎగ్జాస్ట్ గ్యాస్, ఎగ్జాస్ట్ గ్యాస్ నుంచి అంటే కంబస్టబుల్ గ్యాస్ ఎగ్జాస్ట్ అవుతాయి కదా, ఆ ఎగ్జాస్ట్ గ్యాస్ నుంచి ఎంత హీట్ రిజెక్ట్ అయింది. అలాగే అన్అకౌంటెడ్ లాసెస్, రేడియేషన్ కానీ, ఇన్కంప్లీట్ కంబస్షన్ కానీ, ఫ్రిక్షనల్ లాస్ కానీ, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఇన్పుట్ హీట్కి ఇది ఎంత వేరియేషన్ ఉందనేది తెలుసుకోవచ్చు అనమాట. మనం ఫస్ట్ ఏదన్నా ఒక ఇన్పుట్ ఎంత ఇస్తున్నాం ఒక హీట్ ఇంజిన్ కంటే, అది ఎంఎఫ్ ఇంటూ సివి, ఇది ఇన్పుట్ అనమాట. ఇన్పుట్ కెమికల్ ఎనర్జీ, అది మనం ఒక ఎంతకంత ఫ్యూల్, పెట్రోల్ కానీ డీజిల్ కానీ వేస్తాం కదా, ఆ ఫ్యూల్ యొక్క కిలోరోఫిక్ వాల్యూ ఎంతైతే ఫ్యూల్ వేసామో అది మనకి ఇన్పుట్ ఎనర్జీ. మనకు అవుట్పుట్ వచ్చేసరికి షార్ట్ పవర్ వస్తుంది, అలాగే కొంత ఫ్రిక్షనల్ లాస్ అవుతుంది, అలాగే ఎగ్జాస్ట్ గ్యాస్ ధర కొంత పోతుంది, కొంత ఏమో కూలింగ్ వాటర్ ధర పోతుంది. ఇవన్నీ బ్యాలెన్స్ చేసినట్టు చూస్తే మనకు తెలుస్తుంది అనమాట. ఫస్ట్ ఏంటంటే మనకి ఎంత హీట్ సప్లై చేసి ఉంటే ఎంఎఫ్ ఇంటూ సివి, ఇది కిలో జౌల్స్. అది కొంత ఈ ఇచ్చిన ఎనర్జీ కొంత ఏమవుతుందంటే మనకి హీట్ ఈక్వలెంట్ టు ఐపీ ఇంటూ 60, ఇది కిలో జౌల్స్, ఇది హీట్ ఇన్పుట్. నెక్స్ట్ హీట్ టేకెన్ అవే ద కూలింగ్ వాటర్, కొంత ఏమో ఇచ్చిన ఎనర్జీలో కొంత ఏమో కూలింగ్ వాటర్కి పోతుంది అనమాట, అది మాస్ ఆఫ్ వాటర్ ఇంటూ సిడబ్ల్యూ అంటే స్పెసిఫిక్ హీట్ వాటర్ అనమాట ఇది. నెక్స్ట్ T2 - T1, ఈ టెంపరేచర్ డిఫరెన్స్ చేసుకుంటే ఇది కూలింగ్ వాటర్ అబ్జర్వ్ చేసుకున్న కొంత హీటు ఇది వస్తుంది అనమాట. నెక్స్ట్ హీట్ టేకెన్ ద ఎగ్జాస్ట్ గ్యాసెస్, కొంత ఏమో ఎగ్జాస్ట్ గ్యాస్ తీసుకెళ్తే అవి కంబస్టబుల్ గ్యాస్ ద్వారా పోతుంది కాబట్టి, అది కంబస్ట్ అయిన గ్యాస్ ఎక్స్పాన్షన్ స్ట్రోక్ తర్వాత మనకి ఎగ్జాస్ట్ గ్యాస్ ఉంటాయి కాబట్టి దానికి ఎంత ఎగ్జాస్ట్ పోతుందంటే ఇది మాస్ ఆఫ్ ఎగ్జాస్ట్ గ్యాస్ ఎంఈ. అలాగే సిపిఎస్ అంటే స్పెసిఫిక్ హీట్ ఎగ్జాస్ట్ గ్యాస్ ఎంత ఉంటుంది అన్నది, ఇది TE - T2, అంటే ఇక్కడ ఫైనల్ టెంపరేచర్ ఎగ్జాస్ట్ది రూమ్ టెంపరేచర్కి ఉన్న డిఫరెన్స్, ఆ డిఫరెన్స్ వేసుకుంటే మనకి ఎంత హీట్ ఎగ్జాస్ట్ గ్యాస్ ద్వారా పోతుంది అన్నది వస్తుంది. మనకి హీట్ బ్యాలెన్స్లో తీసుకుంటే కనుక, అంటే మనకి ఇంజిన్ ఎంత హీట్ సప్లై చేసాం ఫ్యూల్కి అంటే ఒక 100% తీసుకుంటే ఆ 100% ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుందని ఇక్కడ చూడొచ్చు మనం. ఇక్కడ చూడండి, హీట్ ఈక్వలెంట్ టు ఇండికేటెడ్ పవర్, మనకి బ్రేక్ పవర్ అంటే పవర్ ఇండికేటెడ్ పవర్ అనేది B అనేది కొంత స్ప్లిట్ అవుతుంది. అలాగే హీట్ టేకెన్ బై కూలింగ్ వాటర్, కొంత ఏమో కూలింగ్ వాటర్ సప్లై అవుతుంది, కొంత వచ్చేసరికి హీట్ టేకెన్ బై ద ఎగ్జాస్ట్ గ్యాస్, కొంత హీట్ ఎగ్జాస్ట్ గ్యాస్ పోతుంది అనమాట. ఇంకా రిమైనింగ్ వచ్చేసరికి ఇది రేడియేషన్ లాస్ అనమాట. A - B + C + D వేసుకుంటే మనకి ఇది వస్తుంది. మొత్తం టోటల్గా ఇదంతా వేసుకుంటే ఇది 100% వస్తుంది అనమాట. ఇక్కడ 100 వస్తుంది కాబట్టి ఇది అలా స్ప్లిట్ అవుతుంది. జనరల్గా ఏంటంటే మనం 100% ఇచ్చినప్పుడు ఇందులో 40% ఎగ్జాస్ట్ గ్యాస్తో పోతుంది అప్రాక్సిమేట్గా. ఇందులో ఎగ్జాస్ట్ గ్యాస్ ద్వారా 40 పోతుంది, అదే కూలింగ్ వాటర్ ద్వారా 30 పోతుంది. 30% ఒక 30% వచ్చేసరికి మనకి వర్క్ జరుగుతుంది అనమాట. అది మెకానికల్ వర్క్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కొంత రేడియేషన్ లాస్ కూడా ఉండొచ్చు అనమాట. ఇది రఫ్ క్యాలిక్యులేషన్స్, సుమారుగా అలా ఉండొచ్చు అప్రాక్సిమేట్గా. సమ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అనేది చూద్దాం. ద రేషియో ఆఫ్ బ్రేక్ పవర్ టు ఇండికేటెడ్ పవర్, రేషియోకి మనం తీసుకుంటే బ్రేక్ పవర్కి ఇండికేటెడ్ పవర్కి, దాన్ని మెకానికల్ ఎఫిషియన్సీ అంటున్నాం అనమాట. నెక్స్ట్ ద స్పెసిఫిక్ ఫ్యూల్ కన్జప్షన్స్ పర్ బ్రేక్ హార్స్ పవర్, అంటే బ్రేక్ పవర్ అవర్ పర్ పెట్రోల్ ఇంజిన్స్, అంటే స్పెసిఫిక్ ఫ్యూల్ కన్జప్షన్ పర్ పెట్రోల్ ఇంజిన్ తీసుకుంటే కనుక అది 0.25. ఇది చాలా ఇంపార్టెంట్, ఎక్కువ బిట్లు ఇస్తున్నాడు. అదే 0.2 అనుకోండి, ఇది డీజిల్, ఇది వచ్చేసరికి పెట్రోల్ ఇంజిన్ అనమాట. ఇది పెట్రోల్ ఇంజిన్కి అయితే 0.25 కరెక్ట్. నెక్స్ట్ ఇన్ పెట్రోల్ ఇంజిన్స్ ద డిలే పీరియడ్ ఇన్ ఆర్డర్ టు, డిలే పీరియడ్ పెట్రోల్ ఇంజిన్లో ఎంత ఉంటుందంటే మనకి 0.002 సెకండ్స్ ఉంటుంది అనమాట డిలే పీరియడ్. నెక్స్ట్ ద మెథడ్ ఆఫ్ డిటర్మైనింగ్ ద
ఇండికేటెడ్ పవర్ ఆఫ్ మల్టీ సిలిండర్ స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్ ఈజ్. ఇక్కడ మల్టీ సిలిండర్ స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్ అంటే ఎస్ఐ ఇంజిన్కి ఇండికేటెడ్ పవర్ని ఎలా చేస్తామంటే మోర్స్ టెస్ట్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ప్రోని బ్రేక్ కానీ మోటరింగ్ హీట్ బ్యాలెన్స్ ఇవన్నీ వేరే అనమాట. ప్రోని బ్రేక్ అంటే టార్క్ని మెజర్ చేయడానికి ఇచ్చేస్తాం. ఇండికేటెడ్ పవర్ని అంటే మనకి మోర్స్ టెస్ట్నే ఇచ్చేస్తాం అనమాట. ఈ బిట్ కూడా ఎక్కువసార్లు ఇస్తుంటే ఇంపార్టెంట్. నెక్స్ట్ మోర్స్ టెస్ట్ ఈజ్ యూజ్ టు డిటర్మైన్ ద ఇండికేటెడ్ పవర్ ఆఫ్. మోర్స్ టెస్ట్ అనేది దేనికి అంటే 4 స్ట్రోక్ లేకపోతే సింగిల్ సిలిండరా లేకపోతే సింగిల్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ అని అడుగుతాడు. మీకు ఎప్పుడైనా సరే మల్టీ సిలిండర్ ఇంజిన్ పెట్టాలన్నమాట. మల్టీ సిలిండర్ ఎస్ఐ ఇంజిన్ ఇది పెట్టాలన్నమాట. ఇది మోర్స్ టెస్ట్ అనమాట. నెక్స్ట్ ద రేషియో ఆఫ్ ఇండికేటెడ్ థర్మల్ ఎఫిషియన్సీ టు ద ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీ. ఇండికేటెడ్ థర్మల్ ఎఫిషియన్సీకి ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీకి రేషియోనే రిలేటివ్ ఎఫిషియన్సీ అంటాం అనమాట. నెక్స్ట్ ద రిఫరెన్స్ ఫ్యూల్స్ ఫర్ నాక్ రేటింగ్ ఆఫ్ స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్ ఇంక్లూడ్. ఇక్కడ రెఫరెన్స్ ఫ్యూల్స్ నాక్ చూసుకుంటే స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్కి నార్మల్ హెప్టెన్ ఐసోక్టేన్ ఇవి చాలా ఇంపార్టెంట్. రెఫరెన్స్ ఫ్యూల్స్ ఫర్ పెట్రోల్ ఇంజిన్స్కి దాన్ని పెట్రోల్ అంటే స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్ పెట్రోల్కి రేటింగ్స్ ఎలా చూపిస్తామంటే మనకు ఆక్టేన్ నెంబర్తో చూపిస్తామంట. ఆక్టేన్ నెంబర్లో రెఫరెన్స్ ఫ్యూల్స్ ఏంటంటే నార్మల్ హెప్టెన్ ఐసోక్టేన్. జనరల్గా దీని వాల్యూ 85 నుంచి 95 దాకా ఉంటుంది ఆక్టేన్ నెంబర్. నెక్స్ట్ ద బ్రేక్ పవర్ ఈజ్ ఆఫ్ డీజిల్ ఇంజిన్ కీపింగ్ ద అదర్ పారామీటర్స్ కాన్స్టెంట్ కెన్ బి ఇంక్రీజ్డ్ బై ఇంక్రీజింగ్ ద ప్రెజర్ ఆఫ్ ఇంటేక్ ఎయిర్. అంటే ఇంక్రీజింగ్ ద ప్రెజర్ ఇంటేక్ ఎయిర్ని పెంచామనుకోండి ఆటోమేటిక్గా బ్రేక్ పవర్ ఆఫ్ డీజిల్ ఇంజిన్ కీపింగ్ అదర్ పారామీటర్స్ కెన్ బి కాన్స్టెంట్ కెన్ బి ఇంక్రీజ్డ్. అంటే అదర్ పారామీటర్స్ కాన్స్టెంట్గా ఉంచి అంటే బ్రేక్ పవర్ ఆఫ్ డీజిల్ ఇంజిన్ అదర్ పారామీటర్స్ కాన్స్టెంట్గా ఉంచి ఇవి ఇంక్రీజ్ చేయాలంటే కంపల్సరీగా ఇంక్రీజింగ్ ద ప్రెజర్ ఆఫ్ ఇంటేక్ ఎయిర్ ప్రెజర్స్ ఇంక్రీజ్ చేస్తే మనకు బ్రేక్ పవర్ అనేది పెరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.